బీసీ రిజర్వేషన్స్ అగ్నిగుండంలాగా మారుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. సో ఇవాళ బంద్కి కూడా పిలుపునిచ్చారు. ప్రజెంట్ నేను ఓయూలో ఉన్నా. ఒకసారి ఓయూ విద్యార్థులు ఏమంటారు ఈ రిజర్వేషన్కి సంబంధించి అనేది వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీ పేరు ఏంటండి? నా పేరు నాగరాజు. మాది స్టూడెంట్ ఫెడరేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుని, మా రీసెర్చ్ స్కాలర్ని. అయితే నా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జనాభా తమాషా ప్రకారం ఈ దేశంలో ఎవరు జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో దక్కాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడినాడు. అయితే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అగ్రకుల పార్టీలే ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. విభజించు పాలించు అనే అంశాన్ని తీసుకొని ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్లు ఈ యొక్క అట్టడుగు స్థాయి వరకు చేరకుండా వాటిని కూడా పూర్తిగా వాళ్ళే వాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం కట్టుకుంటున్న పరిస్థితి ఈ దేశంలో కనపడుతుంది. ఏదైతే ఈ బీసీలకు 56% ఉందని చెప్పేసి మరి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మరి వాళ్ళకు 42% కావాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు మరి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అమలు చేసుకున్నది. 42% రిజర్వేషన్లు బీసీలు కల్పిస్తామని కూడా స్థానిక సంస్థలు ముందుకు పోయింది. తర్వాత బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ మరి ఈ బిల్లు ఎందుకు మరి సుప్రీంకోర్టులో కొట్టేస్తున్నాయి? మరి ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడుందని చెప్పేసి పార్టీలు ఎందుకు ఆలోచించట్లేదు? కేవలం రాజకీయం కోసమే బీసీలను వాడుకుందామని ఆలోచిస్తున్నాయి తప్ప ఈ యొక్క బీసీ బిల్లుని అమలు చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో పార్లమెంట్ కూడా జరిగింది. సో ఆ టైంలో అయినా దీని గురించి ఊసే లేదు. అసలు బీసీ బిల్లు పైన పొలిటీషియన్కి నిజంగా చిత్తశుద్ధి ఉందా? అయితే వాస్తవానికి బీసీ బిల్లును కూడా ఈ బీసీ బిల్లును కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ఏదైనా కానీ అగ్రకుల పార్టీలే పరిపాలిస్తున్నాయి కాబట్టి ఇదొక రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకుంటున్నాయి తప్ప ఇవి నిజంగా బీసీ బిల్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని నేను చెప్తున్నా. నమస్తే, నా పేరు మన్నాన్. నేను పొలిటికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఓబీసీ జేఏసీ పిలుపునియడం జరిగింది, బంద్కు పిలుపునియడం జరిగింది. ఎందుకని చెప్పేసి ఈ యొక్క 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బీసీలకు వర్తించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. ఈ యొక్క 4 కోట్ల జనాభాలో దాదాపు 2 కోట్ల వరకు బీసీ ప్రజలు ఉన్నారు. జనాభా దామాషి పద్ధతి ప్రకారంగా మనం చూసుకోవచ్చు. గత 6 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణలో మనం చూసుకోవచ్చు బీసీ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ రిజర్వేషను ఏదైతే 42% అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క బీసీ 42% బిల్ అని చెప్పేసి ఈ యొక్క బిల్లు గురించి ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, గవర్నర్కి కూడా ఆమోదపరచడం జరిగింది. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి శాశ్వత పరిష్కారం రాలేదు. ఈ యొక్క బిల్లు అమలు జరగలేదు. ఈ బిల్లు గురించి ఎందుకని చెప్పేసి ఈ యొక్క బీసీ సమాజాన్ని వాడుకోవాలి, ఈ యొక్క బీసీ సమాజాన్ని రాజకీయంగా వాడుకోవాలి, ప్రతి అంశంలో వాడుకోవాలనే ఆలోచన తప్పించి ఈ యొక్క బీసీ వర్గాలు ముందుకెళ్ళాలి, ఈ యొక్క వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క కులగణ సర్వే చేసిన తర్వాత ఈ యొక్క జీవో నెంబర్ 29 అని తీసుకొచ్చి ఆ జీవో పెడితే ఆ జీవో గవర్నర్కి ఆమోదం పరిస్తే ఇంతవరకు కూడా ఎలాంటి శాశ్వత పరిష్కారం కూడా రాలేదు. ఈ యొక్క బీజేపీ ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు బీజేపీ తరపు నుంచి. ఎందుకని చెప్పేసి ఈ యొక్క బిల్లు మీద పై అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఈ యొక్క బిల్లుని ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచన లేదు. ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ యొక్క బీసీ 42% అనే అంశాన్ని వాడుకొని బీసీలని రెచ్చగొట్టి ఈరోజు బీసీ బంద్ను పిలుపునివ్వడం జరుగుతుంది. కాకపోతే నిజానికి ఈరోజు బీసీ వాళ్ళకు 42% రిజర్వేషన్ అనేది అమలు కావడం లేదు. దీనిపైన సరైన చిత్తశుద్ధి లేదు. ఎందుకని చెప్పేసి
ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే పెద్ద కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఈరోజు పై స్థాయిలో ఉన్నారు, అడ్వకేట్లుగా ఉన్నారు, ఎవరైతే ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు తప్పించి ఈరోజు ఎక్కడ కూడా బీసీ సమాజానికి చెందిన వ్యక్తులు అనగదొక్కబడుతున్నారు, రాజకీయంగా అనగదొక్కబడుతున్నారు, విద్యాపరంగా పడుతున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 9వ షెడ్యూల్ భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో అమలు పరచాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినాం. రాబోయే రోజులలో దీనిపైన శాశ్వత పరిష్కారం రాకుంటే, దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజులలో మరొక తెలంగాణ ఉద్యమం చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకని చెప్పేసి తెలంగాణ ఒక గౌరవం, తెలంగాణ ఒక అస్తిత్వం, ఒక 60 ఏళ్ళ ఆకాంక్ష, తెలంగాణ ప్రజలు ఒక తిరుగుబాటు చేసే ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క న్యాయబద్ధమైన పోరాటం అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా 100% 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ల మీద జనాభాలో బీసీ సమాజానికి అత్యధికంగా జనాభాలో ఉత్పత్తి కులాల యొక్క ఈ సమాజంలో ఉత్పత్తి పంపిణీలో మెజారిటీగా ఉన్న వాళ్ళు బీసీలు. మేము ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే ఈ దేశ జనాభాలో బీసీలో మేము ఎంతమందిమి, మాకు ఈ ఉత్పత్తిలో పంపిణీలో మా వాటా ఎంత అని మేము ప్రధానంగా బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, కాంగ్రెస్ పార్టీగా బీజేపీనే ఎందుకు అడుగుతున్నామంటే, మీరు పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని బిల్లు పెట్టి వీళ్ళు చేసేటువంటి బాధ్యత ఒక బీజేపీకే ఉంది. తెలంగాణ లోపల ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, బీసీ నాయకులు అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మీ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో చట్టం చేయండి, లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో తిరగనియ్యం. ఎందుకోసం మాట్లాడుతున్నాము అంటే, గడిచిన కాలంలో గత చరిత్రలో మండల్ కమిషన్ సిఫార్సుకు వ్యతిరేకంగా మీరు చాలా దుర్మార్గంగా ఉద్యమాలను కమండలం దీక్ష చేపట్టి బీసీలను అణగదొక్కిన చరిత్ర మీకే ఉంది. మళ్ళీ మీ పుట్టుకే, మీ భావజాలమే, ఆర్ఎస్ఎస్ పుట్టుకే, మీ భావజాలమే చాలా ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పరిస్థితి. కాబట్టి మాకు మీ మీద నమ్మకం లేదు. మర్యాదగా మీరు బీసీ బిల్లుకు మద్దతుగా మీరు మాట్లాడి పార్లమెంట్లో చట్టం చేయకపోతే భవిష్యత్తులో మీరు తెలంగాణలో తిరగడానికి కూడా ఆస్కారం ఉండకుండా విద్యార్థి సంఘాలు అందరినీ మిమ్మల్ని దాడులు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు, కానీ బీజేపీ ప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదే మేము ప్రధానంగా మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు ఏముంది, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది అగ్రవర్ణాలది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అది గుడ్డలు పెట్టైన పార్టీ. వాళ్ళు ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను పెట్టిందే వాళ్ళు. ఆ కుల వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం వాళ్ళ కిందనే ఉండాలనుకుంటారు తప్ప అత్యధికంగా సమాన శాస్త్రీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈక్వాలిటీని అది బేర్ చేయలేదు. పక్కపంటి ఉంటే ఓర్చుకోలేదు. దాని సిద్ధాంతం పుట్టుకోల లోపల ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టి కాబట్టి వాళ్ళు చేయరు. కానీ ఇక్కడ తెలంగాణ సమాజం ఊరుకోదు కదా. ఇది ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, ఇది నైజాంను తరిమిన గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడతాను ఇక్కడ అందరికీ చెప్తా ఉన్నాం. మేము బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ మీరు తక్షణం పదవులకు రాజీనామాలు చేస్తారా, లేకుంటే పార్లమెంటులో చట్టం చేయడానికి మీరు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మీరు స్వచ్ఛందంగా ఈ బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించి పార్లమెంట్లో చట్టం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం. సో బండి సంజయ్ చాలా క్లారిటీగా చాలా సందర్భాల్లో కూడా ఒక కమెంట్స్ విన్నాం. అవును, బీసీ బిల్లు అంటే అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఇయ్యం. మరి బీసీల పరిస్థితి మరి మీరు పాలిస్తున్నటువంటి చాలా స్టేట్లలో, గుజరాత్ స్టేట్లలో ఇస్తున్నారు కదా. మీ అమిత్ షాని రాజీనామా చేయమంటారా? గుజరాత్ స్టేట్లలో ముస్లిం రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు కలిసి ఉన్నాయి. మరి మీరు అక్కడ మీ అమిత్ షాని రాజీనామా చేయమంటే మీరు బయటికి రండి. మరి మీకు అంటే మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్కన. బీసీ సమాజంలో ఉన్న బండి సంజయ్ సిగ్గుండాలి. కనీసం నీ కామన్ సెన్స్ ఉందా? బీసీ వర్గాల లోపల మన పరిస్థితి ఏంది? ఇవాళ రేపు కార్పొరేట్ సెక్టార్ల కింద బానిస గుజరాత్ని చెప్పులు మోసినవి నువ్వు మాట్లాడతావు. ఈరోజు ఏమన్నా ఉండేది ఉంటే చెప్పాలి కదా. నాటి పరిస్థితులు ఏంది? మరి బీసీల మీ స్థితులు మనకు ఎందుకున్నది? మనం కింద లేం, మీద లేం, మధ్యలో ఉండి చాలా 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 అవమానాలకు గురవుతున్నాం. అది ఉండాలి కదా, ఆ సోయి ఉండాలి కదా. కర్నాటక ప్రజలు నేను ఎట్లా గెలిపిస్తారనుకున్నావు? అక్కడ ఉన్నంత మెజార్టీ ప్రజలంతా బీసీ ప్రజలు. మళ్ళీ ఒకసారి పోతే నీకు ఇక్కడ డిపాజిట్ కూడా రాదు, చూసుకో ఒకసారి. కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది, 42% రిజర్వేషన్లని అమలు చేస్తున్నాం అని చెప్పేసి. స్థానిక సంస్థల్లో ఒక లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంటే దీన్ని అమలు చేయకుండా అడ్డుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఒక కల్చర్తో, ఒక తమిళనాడు అయితే రాష్ట్రం అయితే ఏదైతే ఉందో ఈ దేశం లోపల, ఆ రాష్ట్రం లోపల, తమిళనాడు లోపల ఆ రాష్ట్రాన్ని చూసుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకొని నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ రాష్ట్రం లోపల బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారని
దాంట్లో డిఎన్టీ రిజర్వేషన్లతోటి 69 రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఈరోజు బంద్లో మేము భాగస్వామ్యం చెప్పుకున్నాను గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి బంద్ పార్టిసిపేట్ చేస్తున్నాం. మరి ఈ బంద్ ఎవరి కోసము అంటే ప్రజలకు సంబంధించిన బంద్. ప్రజలు ఒక అగ్రవేశాలకి ఒక ఉద్యమానికి నాంది పలుకుతారు. ఈ బీసీల సమాజం మొత్తం కూడా మేము ఒక చైతన్యవంతం అయితే స్థానిక సంస్థలే కాదు రాజకీయ మొత్తం సీఎం సీట్లు కానీ లేకపోతే ప్రధానమంత్రి అనుకున్నటువంటి మేమైతే ఎవరు ఉంటారో మా సీట్లు కూలిపోతే అనే ఉద్దేశానికి తెలంగాణ లోపల ఉన్నారు. నిజంగా మీకు రాజకీయ చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు అంతో ఇంత జ్ఞానము నేర్చుకున్న వాళ్ళు అయితే కాన్స్టిట్యూషన్ లోపల షెడ్యూల్ 9 లోపల ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన ఎట్లాంటి జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిన అంశాలు లేకుండా ఉండాలని చూసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉన్నది. దీన్ని అమలు చేయాల్సిన ప్రతిపక్ష నేత కదా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ ఉన్నది. కానీ ఇలా బీసీలకు సంబంధించి మీరు ర్యాలీ చేస్తామని చెప్పేసి దీక్షలు చేస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నా చర్లపల్లి రైల్వే స్టేషన్ ట్రైన్లు తీసుకుపోయి ఢిల్లీ దగ్గర కూర్చోబెట్టిన మంచిగా కూర్చోబెట్టినా కానీ మన అటు నుంచి ట్రైన్లు అటుపోయినా లేకపోతే ఎటుపోయినా కానీ విషయం రేవంత్ రెడ్డి తెలవాలా. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే నేను అడ్డుకుంటానది బీజేపీ పార్టీ అని చెప్తున్న వ్యక్తి నిజంగా నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలో 42% రిజర్వేషన్లు ఇవ్వండి. ఎటైనా మీ ప్రజలకు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకురావడానికి షెడ్యూల్ 9లో ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టేది ఇంప్లిమెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలను కలిపి తీసుకుపోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సిగ్గు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ బంద్లో బాస్ అయినందుకు నేనైతే ఒక సిగ్గుగా భావిస్తున్నా. ఈ దేశంలో కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళు ఉన్న జనాభా 5% జనాభా అనుకుంటే దానికి 3% రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పోయి 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదంటే ఇక్కడ మొత్తం ద్రోహులు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అది కాంగ్రెస్ కమ్యూనిస్టులు అన్ని పార్టీలు ఈ ద్రోహులు మొత్తం. కాబట్టి ప్రజలారా ప్రజాస్వామికవాదుల విద్యార్థులారా ఆల్రెడీ మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా మొత్తం ఉద్యోగాలు రాజకీయాలు అన్ని కోల్పోయినాము. ఈ రాజకీయ 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పింది. ఇది ఎన్నికలలో గెలవడం కోసం ఒక వ్యూహం ఎత్తుకోలేదు. కాబట్టి ఇలా బంద్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే మీరైతే ఈ బీసీ బలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు మీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి సందర్భంలో ఒకసారి రాజకీయ ఎత్తుగడ కోసం కామారెడ్డి డిక్లరేషన్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బై ఎలక్షన్స్ వీటి కోసం వాళ్ళు ఇంకొక స్టంట్ వేస్తుందని అనుకోవాలా లేదంటే నిజంగానే పార్టీకి సీరియస్నెస్ ఉంది అనుకోవాలి? ఒకటైతే క్లియర్ కట్గా అవుతుంది మేడం, అర్థమవుతుంది మేడం. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డ్రామా. మీరు చూడొచ్చు ఈ స్వతంత్రం వచ్చిన కాంచి మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఇండియాలో కూడా ఒక బీసీ ప్రధానమంత్రిని చేయనటువంటి ద్రోహి దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది బీసీ సీఎం అని చెప్పింది. మరి మీరు బీజేపీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు కూడా బీసీ సీఎం అని చెప్పొచ్చు కదా రేవంత్ రెడ్డి, ఎందుకు ఇవ్వలేదు? ఒక బీసీ సీఎంగా పెడితే బీసీ అభ్యర్థులు పెడితే ఓసీ అభ్యర్థులను పెట్టి ఓడగొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు స్టిల్ను ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం ఏ రకంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు? ప్రజలకు నీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో నువ్వు ఏ విధంగా చెప్పినావు? నేను 42% ఇస్తానని చెప్పినావు కదా, అప్పుడు చెప్పొచ్చు కదా. బీజేపీ యాక్సెప్ట్ చేస్తేనే, బీజేపీ అక్కడ పార్లమెంట్లో చట్టం చేస్తేనే, బీజేపీ దీన్ని 9th షెడ్యూల్లో చేర్చేది బీజేపీ, అట్లా చేస్తేనే మేము చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నామను అన్న, లేకపోతే ప్రజలకు చెప్పినావు ఇవాళ? ఇవాళ నువ్వు నీ స్వార్థం కోసం ఏదో బీజేపీ మీద నెపం నెట్టి బీజేపీ మీద చేద్దామని నెపం కోసం నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. నువ్వేం చేసినావు? ఒక ఎడ్యుకేషన్ బిల్లు విద్యా ఉద్యోగ దాంట్లో 42% ఒకటి, స్థానిక సంస్థలు 42% ఒకటని 2 బిల్లులు ఆమోదించిన పోయిన అక్కడ పోయి జంతర్ మంతర్ ధర్నా చేసినావు. జంతర్ మంతర్ ధర్నా అవసరమా? ఏం చేయాలను? అఖిలపక్ష మీటింగ్ తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఈ పార్లమెంట్లో దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో చేర్చండి, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టులు కూడా మళ్ళీ కలగజేసుకున్నటువంటి సవరణది. సో దాన్ని చేయాలి కదా. రాజకీయ లబ్ధి కోసం ఈడ ఆమోదించినప్పుడు ఆడధారణ చేసినావు, ఈడ ఆమోదిస్తున్నప్పుడు ఆడధారణ చేస్తున్నావు. దానివల్ల లాభమైంది. అఖిల పక్షం తీసుకొని పోయి ఉంటే ప్రధానమంత్రితో డిస్కషన్ చేసి ఉంటే రేపు బీజేపీ చేయకపోతే బీజేపీ ఇది చేయొచ్చు. నువ్వు ఇంకోటి కొంతమంది ఈ ముస్లింలకు రిజర్వేషన్లు కాదు, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ కోర్టులు కూడా వ్యతిరేకం కదా మతపరమైన రిజర్వేషన్లు. సో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తానన్నప్పుడే వ్యతిరేకిస్తానని చెప్పారు. అర్థమైందా? సో ఈ రిజర్వేషన్ మీద అర్థం కాకుండా బీజేపీ అది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది, ఒకడు అవగాహన లేని వాళ్ళంతా సొంటిగాలు బుడ్డిగాలని మాట్లాడతారు బీజేపీ గురించి. అవునా? ఇలా భారతదేశంలో స్వతంత్రం బ్రిటిష్ కాంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలా బీసీ ప్రధాని బీసీ మంత్రులు అత్యధికంగా ఉన్నది ఈ నరేంద్ర మోడీ హయాంలోనే. కాంగ్రెస్ ఎక్కడిచ్చింది? కాంగ్రెస్ ఎన్నడిచ్చింది? బీసీలకు మొదటి కాక కమిషన్ వేసినాక 1953లో అప్పటి నుంచి 92 వరకు ఎవరు పాలించారు? ఎందుకు రాలే రిజర్వేషన్లు? కాంగ్రెసే కదా.
కాంగ్రెస్ అడ్డుకోవడంలో, కాంగ్రెస్ నాటకాలు ఆడడంలో కాంగ్రెస్ దిట్ట. ఇప్పుడు ఈ బిల్లుల ఆందోళన చెందుతుంది, ఆడ కోట్ల కొట్టేసింది, ఇంకో కోట్ల విచారణ జరుగుతుంది, అప్పుడే పార్టీలకు 42% అని అనౌన్స్ చేస్తుండు. సో ఇది అర్థం కావట్లేదా రేవంత్ రెడ్డి? ఇక్కడ ఒకటి పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తానంటారు. ఓకే, కానీ ఇప్పుడుండే మంత్రివర్గంలో బీసీల పరిస్థితి ఏంటి? ఎస్, నేను అదే చెప్పబోతాను. ఇప్పుడు నీ పార్టీ పరంగా 42% అన్నావు కదా, అంటే నువ్వు ఇన్ని రోజులు కోట్లు వెళ్ళేసి డ్రామాలు పిచ్చోలని చేయడం కోసమే కదా. ఇప్పుడు ఇదే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అంత చిత్తశుద్ధి ఉంటే నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు ఇచ్చినావు, ఎంతమంది ఓసీలకు ఇచ్చినావు చెప్పండి. నీ ఎమ్మెల్యేలు నీకు దాదాపుగా 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటే 26 మంది కాంగ్రెస్లో రెడ్డిలు ఉన్నారు. బీసీలకు ఇచ్చింది అతి తక్కువ 21-19 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. అతి తక్కువ కాంగ్రెస్ సీట్లు ఇచ్చింది. క్యాబినెట్లో మంత్రులు తక్కువ. నీకు అంతేందుకు మేడం, సచివాలయంలో ఉద్యోగులు అంతా ఎవరు ఉన్నారు, ఓసీ వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఓసీ వాళ్ళే ఉన్నారు. డీజీపీ ఎవరు, ఓసీనే. కమిషనర్ ఎవరు, ఓసీనే. ఇక్కడ కింద నుంచి పై దాకా అంతా ఓసీలను పెట్టుకొని మళ్ళీ బీసీల మీద ఏదో మూసల కన్నీరు కాల్చి నక్కగాక ఏదో వాత పెట్టుకున్నట్టు డ్రామాలు చేస్తుంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేస్తే బీసీసీఎం చేయవయా, బీసీసీఎం చేయి. నువ్వు చేసినావు కదా ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూడో ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. చెయ్యి. ఒక హోమ్ మినిస్టర్ని బీసీని ఇయ్యడు. ఏమైనా డ్రామాలు వేసి అది కూడా కొంతమంది ప్రొఫెసర్లతో కొంతమంది ఒత్తిడి తెస్తే 42 నాటకం ఆడిరు తప్ప రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు 42%. అంటున్నావా? వాళ్ళ ఒక కులంకే కొమ్ము కాసేటోళ్ళు. ఇవాళ బుట్టంకారు మాధవరెడ్డితో కేసు ఇప్పించింది కూడా మాధవరెడ్డి. కోట్లకు నేను చూసిరా మేడం, ఆ బీసీ 42 ఇచ్చినప్పుడు, జీవో ఇచ్చినప్పుడు దయచేసి కోర్టుకు పోదని కాళ్ళు ముక్తం వీళ్ళు ముక్తం అంటారా మంత్రులు ఎవడన్నా? అంటే పూర్ణనాయన కోర్టుకు పోరా, ఇది ఆగిపోవాలని చెప్పిందే వాళ్ళు. దొంగతనం చేయి తాళం ఆడుందని చెప్పిందే వాళ్ళు. సో అది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపి 9th షెడ్యూల్ ఎట్లా చేరాలి, చిన్న అవగాహన లేని పిల్లగాడిలాగా మాట్లాడకు. 9th షెడ్యూల్ చేర్చాలంటే నువ్వు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపో. అఖిలపక్షాన్ని ఒకటి కాకుండా 2 సార్లు తీసుకుపోయా. తీసుకుపోయి 9th షెడ్యూల్లో చేరిస్తేనే అది పాసిబుల్ అవుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే అది పాసిబుల్ అవుతుంది. కానీ అప్పటిదాకా కాంగ్రెస్ డ్రామాలు ఇప్పటికిప్పుడే ఎలక్షన్ నిర్వహిస్తాం, స్థానిక సంస్థలు నిర్వహిస్తాను అంటున్నాం, 42% పార్టీ పరంగా ఇచ్చి పోతానంటున్నాం. అంటే ఈడనే డ్రామాలు అనేది అర్థమైంది కదా. వాళ్ళు చెయ్యరు. చేసేటోళ్ళు అయితే బీసీసీఎం ఎందుకు చేయకపో మేడం, బీసీ ప్రధానమంత్రి ఎందుకు చేయకపో వాళ్ళు ఈ దేశానికి. సో ఇది కాంగ్రెస్ డ్రామా. రామకిషన్, బీజేఎం స్టడీస్ గ్రూప్ మెంబర్. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడుతున్న నాటకం ఇది. ఎట్లా రేవంత్ రెడ్డికి తెలుసు ఇది 9th షెడ్యూల్లో పార్లమెంట్లో చట్టం చేయాలని. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు అందరూ సపోర్ట్ చేస్తారు కదా. దానికి రేవంత్ రెడ్డి గారు ఈ 119 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఢిల్లీలో అఖిలపక్షం కూర్చోవచ్చు కదా. అది చేత కాదు. ఒక బీసీ సంఘాన్ని తీసుకొని పోయి జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తే ఏ విధంగా 9th షెడ్యూల్లో చేస్తుంది ఇవాళ? ఇదంతా సమాజం ఆలోచన చేయాలి. వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు ఈ 42% అని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించినప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ పోయి కేంద్ర ప్రభుత్వం కాడ కూర్చొని 9th షెడ్యూల్లో చేర్చాలనేది కాంగ్రెస్ వాళ్ళు పెట్టాలి డిమాండ్. అసలు బీజేపీలో ఎక్కడ ఇలా 42%కి వ్యతిరేకం కాదు. ఈ దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది నరేంద్ర మోడీ. వాళ్ళు పెట్టిన డిమాండ్ని దేశంలో అన్నీ సాల్వ్ చేసింది నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోకుండా నువ్వు అంతా ఇక్కడ కపట ప్రేమ ఆడుకుంటా ఒక బీ సంఘాన్ని తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ చేయడం అనేది ఇది చాలా రాంగు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు అందరూ సపోర్టరు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్టరు కాబట్టి నువ్వు అఖిలపక్షం తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో పెట్టుకొని రావాలి. కానీ ఇలా బీసీలు ఏడ లబ్ధి పొందుతారు అని ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళా మాధవరెడ్డి అంటంతో కేసు వేపించి ఈరోజు అంత కపట నాటకం ఆడుతుంది. కాబట్టి ప్రజలంతా గమనించాలి, బీసీ ప్రజానికం అంతా గమనించాలి. వీళ్ళని రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలని కోరుచున్నాం. సో తెలంగాణలో బగ్గుమంటుంది బీసీ నినాదం. ఇవాళ అందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు, బంద్లో పాల్గొంటారు స్వచ్ఛంద. మరి ఎందుకు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నా కూడా, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరు ఎక్కడ కూడా కనిపిస్తలే ఎక్సెప్ట్ ఈటల తప్ప? ఎందుకు మేడం, ఇప్పుడు ఎంపీ ఈటల రాజేంద్ర గారు జేబీఎస్ కాడ, అందుకనే అన్న నేను ఈటల గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎందుకు లేరు? స్వయంగా మా రాష్ట్ర అధ్యక్షుడే సంపూర్ణ మద్దతు ఇచ్చిండు కదా. మా రాష్ట్ర అధ్యక్షుడే సంపూర్ణంగా మద్దతు ఇచ్చిండు. మా వాళ్ళంతా పాల్గొంటుర్రు. ఈటల రాజేంద్ర మా పార్టీ మనిషే కదా, బీజేపీ పార్టీ వ్యక్తే కదా. అంటే మిగతా వాళ్ళు ఎవరు లేరా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు? మేడం అందరు పాల్గొంటుర్రు. ఇలా ఎవరు ఎక్కడ ఉన్నారు అసలు? ఎవరు ఎక్కడ కనిపిస్తున్నారు? ఈటల గారు తప్ప ఎక్కడదక్కడ వాళ్ళ స్థానికంగా ఎవరి జిల్లాలలో వాళ్ళు బంద్ ప్రకటించారు. ఈరోజు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపించట్లేదు.
రాకేష్ రెడ్డి ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడుండే కిషన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు. క్లియర్గా చెప్పారు కదా మేడం, కాటిపల్లి వెంకటరమణ హైకోర్టు ముంగల్నే క్లియర్గా చెప్పాడు. జనాభా దామాషిక ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి మేము రిజర్వేషన్కి వ్యతిరేకం కాదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతకంటే క్లారిటీగా ఏం చెప్తారు మేడం? అంటే ఓన్లీ బీజేపీ వాళ్ళు చెప్పడం మాత్రమే. అదే మేడం, మీరు అఖిలపక్షంతో రావాలి కదా, అడగాలి కదా. అడగని అమ్మాయిని అన్నం పెడుతుందా? కాంగ్రెస్లో పరిస్థితి అది ఉంది. ఇక్కడ ఏదో రెచ్చగొట్టి వాళ్ళ సులభం కొరకు కదా పెట్టింది కామారెడ్డి డిక్లరేషన్. ఆ చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఢిల్లీకి తీసుకురండి మీరు. ఆ చిత్తశుద్ధి లేదు కదా. చలో అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ వాళ్ళు స్పందిస్తారు. అంతే కదా మేడం. ఇక్కడ లోకల్ స్థానిక బీజేపీ వాళ్ళకి ఇట్లా నీకు క్లియర్గా మద్దతు ప్రకటించడం. బీసీలకు ఎక్కడ వ్యతిరేకం కాదు. బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఇట్లా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో. నమస్తే మేడం. ఈరోజు ముఖ్యంగా ఇహా ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు సంపూర్ణంగా తెలంగాణ బంధు బీసీ బంధు అయినందుకు కూడా మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మేము జయశంకర్ విద్యార్థి సంఘం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిలో నుంచి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సంఘీభావం తెలపడం జరిగింది. వాటిలో భాగంగానే ఇందాక వరకు ఇక్కడ రగిలిన మంటలను అగ్గి రగిలింది ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ అగ్గి కూడా బీసీ అగ్గి అనేది తెలిసిపోతుంది ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థులకు కానీ, తెలంగాణ పౌరులకు కానీ, వ్యక్తులకు కానీ. ఎందుకంటే గత 75 ఏళ్ళ నుంచి కూడా బీసీల గురించి ఆనాడు పోరాడిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది బీపీ మండల్ తప్ప మిగతా ఎవ్వరు కూడా లేదు. బీసీల కోసము కాంచీరామ్ కానీ, జ్యోతిబాపులే కానీ, అదేవిధంగా బీపీ మండల్ తప్ప ఈ అగ్రవర్ణాలలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క వాటా ఎంత అనేది కూడా ఈరోజు వరకు కూడా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఈ బీసీలను మోసం చేస్తూ అగ్రవర్ణాలు కేవలం అన్ని పార్టీలకు వాళ్ళ యొక్క అధ్యక్షులలో ఉండి, అదేవిధంగా కీ రోల్ పదవుల్లో ఉండి ఈరోజు బీసీలను అన్యాయం చేసింది అనేది స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం తర్వాత అంత స్థాయిలో బంద్ పిలుపునియడం, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి. సో మనకు తెలంగాణ ఉద్యమం రగిలింది కూడా ఓయూ నుంచి. సో ఇప్పుడు బీసీ నినాదం కూడా మళ్ళీ ఓయూ నుంచి మొదలవుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అసలు? ఈరోజు జరిగిన ఉద్యమము నెక్స్ట్ కార్యాచరణ కూడా ఉంది. మేమందరం డిస్కస్ చేసినాం. బీసీ ఓయూ జేఏసీ జాకు నిన్న ఈవినింగే డిస్కస్ చేశాము. ఇది సక్సెస్ అయిన తర్వాత కార్యాచరణ మండల స్థాయి పల్లెకు బీసీ నినాదం వెళ్ళబోతుంది. అగ్రవర్ణాలలో ఉండే వ్యక్తులు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క బీసీ పౌరుడు ఖండించాలి. మీడియాల ముందుకొచ్చి, అదేవిధంగా పత్రికల ముందుకు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించాలని ఓయూ జేఏసీ జాక్ తరపున మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చాలామందికి తెలియట్లేదు. ఈ దేశానికి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందే 27% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏదైనా సంస్కరణలు తెచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ఒక బిడ్డల్లాగా చూసుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు అగ్రనాయకుల వల్ల ఈరోజు బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్రనాయకులను కూడా ఈరోజు మెప్పించి ఈరోజు 42% ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే తెలంగాణ 42% ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో ఇస్తూ ఉంటుంది. మరి మంత్రివర్గం పరిస్థితి ఏంది? ఇక్కడ 42% కోసం మేము అసెంబ్లీలో పోరాడాము. అసెంబ్లీలో మేము ఏకీభవించారు. అందరూ కూడా అనొద్దు, కానీ తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టాం, పాస్ చేసాం. కానీ ఇక్కడ అమలు చేయాల్సింది పార్లమెంటు ఎవరి చేతిలో ఉంది? కేంద్రం కనసంగంలో ఉంది. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీలో ఉండే నాయకులు, అగ్రనాయకులు కేవలం ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఉండే బీసీ వ్యక్తులను మోసం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఈ తెలంగాణలో ఉండే బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. మొన్న కూడా బండి సంజయ్ గారు మళ్ళీ కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఒక బీసీ బిడ్డవాయి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఇది కూడా మేము సవినంగా చెప్తున్నాం. బిడ్డ జాగ్రత్త. బండి సంజయ్ అనే వ్యక్తి కూడా బీసీలకు వ్యతిరేకం పోరాడుతున్నాడు. ఇది కూడా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఓయూ జాకు వాళ్ళు
మేము నిర్ణయించుకున్నాము. ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఉద్యమంలో మొదటి మెట్టుగా ఈరోజు బీసీ బంధు మొదలుపెట్టాము. అదేవిధంగా పల్లె పల్లెకు వెళ్ళబోతున్నాము. అదేవిధంగా ఢిల్లీకి కూడా త్వరలో ప్రతిపక్షాలను కూడా తీసుకెళ్ళి ఈ బీసీ 42% అమలు చేయడానికి మేము పూనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉండే ఉస్మానియా నడుస్తుండే ఓయూ జాకు నిర్ణయించుకున్నది. దానిలో భాగమే చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా బీసీ రిజర్వేషన్ పైన బీసీల పైన చిత్తశుద్ధి ఉందా, లేదంటే ఓట్ల కోసం స్టంట్ ఇదంతా? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అనడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో బీసీల పట్ల చూపిన చొరవ ఏంటంటే హైకోర్టుకు పోయడము, పిల్లేయడము, మంత్రులు పోవడము, తర్వాత వాళ్ళందరూ సుప్రీంకోర్టులో వేయడము అనేది కొంత ఔపిస్తుంది. ఇదొకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చిత్తశుద్ధి ఉండాల్సింది ఎవరంటే ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా మేము సపోర్ట్ అని చెప్తుంది కదా. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 69% 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ అమలు చేశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలకు సరైన న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ అమలు కావాలి అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించి దానికి మళ్ళీ ఓకే చేయించి మళ్ళీ గవర్నర్గా పంపించేటువంటి ప్రయత్నం చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ అమలవుతాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం మీరు చేసిండ్రు, కానీ బీజేపీ కదా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. కాబట్టి బీజేపీ కూడా మేము బీసీ బంద్లో పాల్గొంటాము అని రాజకీయ ఓట్ల కోసము నీటి మీద రాతలతోటి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీకి కానీ ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పార్టీ సపోర్ట్ చేసినాయి. సిపిఐలు, సిపిఎం, బీఆర్ఎస్వి, కాంగ్రెస్ పార్టీ, ఇతర మీరు కూడా సపోర్ట్ చేశారు, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా చేసినాయి. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో అందరం కలిసి పోరాటం చేసేటువంటి క్రమంలో మీ బీజేపీకి మీరు విజ్ఞప్తులు చేయాలి, మొసలు కన్నీరు కార్చే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ప్రపంచం కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరి చేతిలో అధికారం ఉంది, ఎవరు చేయాల్సింది, అసలు ఏంది రాజ్యాంగం ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్ అంతా ఉన్నది. కాబట్టి మీరు మొసలు కన్నీరు కార్చే ప్రయత్నం చేయొద్దు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది మంది పీడిత ప్రజలకు ఒక ఆత్మగౌరవ గొంతుక కాబట్టి బీసీ ఉద్యమం మరో పోరాటం తీసుకోవడానికి సదావకాశం ఓయూ గడ్డ ఇస్తుంది. ఈ ఓయూ గడ్డలో ప్రారంభమైన ఏ ఉద్యమైన చరిత్ర గర్భం నుంచి ఈ ప్రపంచానికి ఒక వెలుగెత్తి చాటినటువంటి అంశం. కాబట్టి మనం ఇక్కడ బీసీ ఆలోచనలతోటి ముందుకు వచ్చినటువంటి సందర్భం. ఎందుకో వందలాది మంది ఉస్మానియా గడ్డకు వచ్చి ఇక్కడ ఉస్మానియాని బంద్ చేసి తార్నాక చౌరస్తాలో బీసీల హక్కుల కోసం ఈ ప్రపంచానికి వెలుగెత్తి చాటడానికి చూపించినటువంటి చరిత్ర మనం ఇప్పుడే చూసినటువంటి సాక్ష్యం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏదో ప్రజలు మీరు మిమ్మల్ని చూసిండ్రు కాబట్టి మేము కోర్టుకు పోయినా సుప్రీంకోర్టులో వచ్చినాము కాదు. మీకు కూడా చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అరే మరి మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము అవకాశం చేసినామని కాదు, మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి, గల్లబట్టాలి, గొంతెత్తాలి, అడగాలి. ప్రతిపక్షాలుగా మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ ప్రచారం కోసమో వాళ్ళ ప్రజల కోసం ఏదో మాట్లాడరు, కానీ ప్రభుత్వంలో మీరున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా బీసీలో రోడ్ల మీదకి వచ్చి బీసీ హక్కుల కోసము మా గుండెల మీద మేము రాసుకున్న చరిత్రని మీరు ఈ సమాజానికి చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పించేటువంటి బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మొసలు కన్నీరు కార్చేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రజలకు బీసీ వర్గాలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి ప్రక్రియలో తూచా తప్పకుండా మీ ఆత్మసాక్షిని మీరు నిలబెట్టుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ వర్గాల కోసము రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకాలు చేయాలి. బీజేపీ విధానానికి మేము ఇక్కడ బీజేపీ పార్టీకి మేము ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఎవరు పోయినా సపోర్ట్ చేసి మేము కూడా బంద్లో పాల్గొనడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మనస్సాక్షి నిజాయితీగా మీరు నమ్మే ప్రయత్నం జరిగితే మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడు రాష్ట్రంలో 69% పేరు మీద ఎట్లయితే 9th షెడ్యూల్లో చేర్చిండ్రో ఇదే విధంగా ఈ రాష్ట్రంలో 42% 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ బీసీలు చైతన్యవంతమై బీసీల యొక్క హక్కుల కోసం ఇవాళ మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే గత చరిత్ర అందరికీ తెలుసు. మండల్ కమిషన్ వచ్చినప్పుడు 1978లో 1953లో కాకా కలేకర్ కమిషన్ వస్తుంది. ఆ సందర్భంలో బీసీలను ఎవరు గొంతుగా నొక్కారు, ఎవరు అణచిపెట్టారు, ఈ చరిత్ర మొత్తం కూడా తెలుసు. కాబట్టి 2025లో బీసీ వాళ్ళు 42% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న క్రమంలో ఆ పోరాటంలో భాగంగా మీరందరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే మీరు కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం. అయితే బీజేపీ మేము స్వచ్ఛందంగా పాల్గొంటాం, మేము బంద్కి
మేము కూడా మా మద్దతు ఇస్తామంటున్నారు, కానీ మద్దతు అయితే రెడ్డిల నుంచి ఎక్కడ కనిపించట్లేదు. అంటే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినా అక్కడికి వెళ్ళిపోయినా ఇటు బీజేపీ దగ్గర నుంచి మాత్రం కేవలం ఈటల గారు మాత్రమే, ఈటల రాజేందర్ మాత్రమే ఎక్కడైనా బంద్లో పాల్గొనడం కావచ్చు, నిరసన కార్యక్రమంలో పాల్గొనడం కనిపిస్తుంది. కానీ ఇదే హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా ఎందుకు కనిపించట్లేదు అసలు? అంటే ఏ వర్గంలో ఏ కులంలో పుడితే ఆ కుల స్వభావాలు ఆ వర్గ సంకరణ భావాలు ఉంటాయి మనుషులు. ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ కాబట్టి, బీసీ బాధలు కష్టాలు కడగలు తెలుసు కాబట్టి బీసీ వ్యక్తి యొక్క ఆవేదన యొక్క దుఃఖాన్ని ఆయన రూపంలో ప్రకటించండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏ కులంలో ఉన్నారు, ఏ పార్టీతో ఉన్నారు, ఏ పదవులలో ఉన్నారు, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకు తెలిసే, వాళ్ళ మనస్సాక్షితో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మేము ఇక్కడ అడగదలుచుకున్నది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలారా, లేదా మీరు కులం పేరు చెప్పుకొని వేల సంవత్సరాలుగా ఎటువంటి జీవనంగా గడిపినరో, మిగతా జీవితాల మీద ఎటువంటి ఆధిపత్యం చేసిండ్రో మనందరికీ తెలుసు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ ఇప్పుడు ఇవాళ 42% వచ్చింది, రేపు బీసీ రాజ్యాధికార మహాసభలు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు కళ్ళు తెరవండి. నీటి మీద రాతల్లాగా, నోటి పూతల్లాగా డంబాచార, టక్కు టమార, గజకర్ణ గోకర్ణ మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని ఏదో నమ్మించి గొంతు కోసేస్తాము అంటే చరిత్ర మిమ్మల్ని ఒప్పుకోదు. ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు, మాట్లాడుతుండ్రు, గొంతెత్తుతుండ్రు, అడుగుతున్నారు. ఆత్మగౌరవం మీద, పోరాటం మీద, 100 సంవత్సరాల గడ్డ మీద ఎలుగెత్తి చాటుతున్నటువంటి సందర్భం ఇంతకుముందుకే మీరు వందలాది మంది ఇక్కడ చూసినటువంటి సందర్భం. కాబట్టి మీ రాజకీయ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బీసీ వర్గాలకు 42% ఇవ్వకపోతే కాబట్టి తక్షణ కర్తవ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు ఉండేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేరుస్తారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. హలో, నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ రిజర్వేషన్ బిల్లు వచ్చేసరికి సెంట్రల్ అధీనంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం బిల్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ వచ్చేసి గవర్నర్ దగ్గర ఆమోదం తెలపాల్సిన బాధ్యత వచ్చేసి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దేశ జనాభాలో 56 నుంచి 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తక్కువే. ఒకవేళ కావాల్సి 50% కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. 2% ఉన్న అగ్రవర్ణాలకు వచ్చేసి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 58% బీసీలు 58% జనాభా ఉన్న బీసీలకు కేవలం 42% రిజర్వేషన్ అయినా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం విషయం, ఎంతో హర్షించదగ్గ విషయం. ఇంకోటి ఏంటి అంటే, ఈరోజు ఎస్సీ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, ఎస్టీ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది విద్యా ఉద్యోగ రంగాలలో. అండ్ అగ్రవర్ణాలకు వచ్చే వరకు 2% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఉంది. దీంతోపాటు ఈరోజు ఏదైతే బీసీ బంద్కు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గమైనా సరే, ఎస్టీ సామాజిక వర్గం నుండి సరే, వాళ్ళు కూడా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీలు అణచివేతకు గురవుతున్నారని భావించి వారు బీసీలకు అండదండగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్ళి ఒకసారి వాళ్ళు మీట్ అయ్యి 42% రిజర్వేషన్ ఆమోదం తెలపడానికి వాళ్ళు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఏంటంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత అది పార్లమెంట్ అండర్లో ఉంటుంది. అది స్టేట్కి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఎప్పుడైనా సరే ఈవెన్ మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళు జనాభా తమాషా వాళ్ళు రిజర్వేషన్ చేసినప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లుని ఆమోదం పొంది ఆ బిల్లుని గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి గవర్నర్ ఆర్డినెన్స్ పొందిన తర్వాత అది పార్లమెంట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. పార్లమెంట్ ఒక రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో తీసుకొచ్చి ఒక చట్టంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అండర్లో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీ ఏదైతే కోరుకుంటున్నారో 42% రిజర్వేషన్కు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి భారత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మేము మీ మీడియా ద్వారా కోరుతున్నామండి. సో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా, మండలం తీసుకున్నా, కనీసం ఒక పల్లెటూరు, ఇప్పుడు స్థానిక సంస్థలు జరిగే తీసుకున్నా కానీ బీసీలే ఓట్ డిసైడర్ ఫ్యాక్టర్స్. ఎవరు విన్ అవ్వాలి అన్నా కూడా బీసీల ఓట్లు మస్ట్ అండ్ షుడ్ కావాల్సింది. కానీ బీసీ రిజర్వేషన్ పైన అన్ని పార్టీలకి ఎంతవరకు చిత్తశుద్ధి?
అందరూ శాఖారులు అయితే రొయ్యల మూట ఎత్తుకపోయినట్టు ఎవడెత్తుకపోయినా అనే విధంగా ఈరోజు బీసీ ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులుగా మాకు ఉద్యమం పట్ల ఒక స్పష్టత ఉంది. ఈరోజు బీజేపీ కపట నాటకం ఆడుతుంది బీసీల పట్ల. మేము ఒకటే బీజేపీ నాయకులకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు తెలంగాణలో స్వేచ్ఛగా తిరగాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఒప్పించి బీసీల యొక్క రిజర్వేషన్లని, అది రాజకీయపరమైన, విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు పార్లమెంటులో అమలు చేసేటువంటి చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలి. లేకపోతే తెలంగాణ సమాజం బీసీలు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, మిమ్మల్ని గెరవ చేస్తారు, మీ గల్లలు బట్టి నిలదీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీలు అంటే బీజేపీ వాళ్ళకు చాలా చిన్న చూపు కనబడుతుంది. బీసీల సత్తేందో ఈ తెలంగాణ సమాజం కాదు, ఈ భారతదేశ సమాజానికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ కూడా బీసీ అని చెప్పుకొని ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ కూడా బీసీలో రుచి ఏంటో తెలుసు. కాబట్టి బీజేపీ నాయకులు ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛగా తిరుగుతారా, లేకపోతే బీసీల వైపు ఉంటారా, అగ్రవర్ణాల వైపు ఉంటారా అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నుంచి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జీవోలు తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేసింది. ఇంకా భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అమర్ నిరాహార దీక్ష కూడా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు వస్తేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. ఈరోజు బీసీలు అంటే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని 50% పైన ఉన్నటువంటి వాళ్ళే ఈ సమాజ ఉత్పత్తి కేంద్రాలు, ఉత్పత్తి వనరులను సృష్టించేటువంటి వాళ్ళు, ఉత్పత్తి సంపద కేంద్రమైనటువంటి బీసీలు ఈరోజు సమాజంలో అన్యాయానికి గురవుతున్నారు. ఈరోజు 10% లేనటువంటి వాళ్ళు ఈరోజు అన్ని రంగాల్లో దోచుకుంటుంటే ఈరోజు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేటువంటి అగ్రవర్ణాలు కూడా రేపు భవిష్యత్తులో ఊళ్ళల్లో కూడా భవిష్యత్తులో బీసీలు తన్ని తరిమేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ చిత్తశుద్ధిని చూపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఒక్కసారి బీసీ బిడ్డగా ఉండే ఈటల తప్ప మిగతా ఎవ్వరు కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దీక్షల్లో, ధర్నాల్లో, బంద్లో ఎందుకు పాల్గొనట్లేదు? ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ వైఖరి చూస్తే బీజేపీ బీసీలకు అంటే వ్యతిరేకత అనే వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు జేఏసీ ఉద్యమ నాయకుడు చైర్మన్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యను కూడా అడుగుతున్నాం, మీరు తక్షణమే జేఏసీ చైర్మన్గా రాజీనామా చేస్తారా, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి రాజీనామా చేస్తారా? తేల్చుకోండి. ఈరోజు బీజేపీ పార్టీలో ఉంటావు, బీజేపీ ఎంపీగా ఉంటావు, నువ్వు ఈరోజు జేఏసీ చైర్మన్ అంటావు. ఎవరి మీద ఉద్యమం చేయాలనేటువంటి విషయం కూడా జేఏసీకి ఒక స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయాలంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేయాలి. బీజేపీ మీద బీసీ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆర్ కృష్ణయ్య జేఏసీ చైర్మన్ కూడా తన వైఖరి స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా ఆ ఉద్యమానికి ఫెయిల్ అనేది లేదు. ఏ ఉద్యమం జరిగినా అది సక్సెస్ అయింది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ బీసీ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా భుజాన ఎత్తుకొని గ్రామాన, మండలాల్లో, జిల్లాల్లో అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రొఫెసర్లను, మేధావులను కలుపుకొని పోయి మరో తెలంగాణ సాధన ఉద్యమంలాగా ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం. అప్పుడు ఖచ్చితంగా బీసీఐకి ఉద్యమానికి అడ్డొచ్చేటువంటి వాళ్ళ వైఖరి ఏందో కూడా తేల్చుకుంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. నా పేరు దాసరి యువరాణి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కొట్లాటలో మేము కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ యువజన సంఘం తరపు నుంచి మద్దతు కూడా పలకడం జరిగింది. ఏదైతే ఈ వైఖరి ఉన్నదో బీజేపీ ద్వంద్వ వైఖరి, అది వీడి తొందరగా స్పెషల్గా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఈ కొట్లాట ఇట్లనే జరుగుతుంది. తెలంగాణ మూమెంట్ అప్పుడు ఎట్లయితే కొట్లాట చేసి అందరం ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎట్లయితే ఉద్యమం నడిపి తెలంగాణని సాధించుకున్నామో, బీసీలకు అంటే మద్దతు ఇస్తున్నట్లుగానే బీజేపీ ఒక ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది, నాటకాలు ఆడుతున్నారు. సో బీజేపీ సపోర్ట్ చేస్తుందా బీసీ బిల్లుకి? అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇవాళ జరిగిన బంద్లో మేము నిన్న మాట్లాడినారు, మేము మద్దతు ఇస్తున్నాం అనేసి బీజేపీ వాళ్ళు ప్రకటించినారు. అంటే మరి మీరు మద్దతు ప్రకటించేది మీరే, ఆపేది మీరే అయితే మరి ఎవరు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని ఆపేది ఎవరు అని మేము
ప్రశ్నిస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ తరపున 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు పొద్దుగాల నుండి చాలా కొన్ని వందల వేల మంది బంద్కి మద్దతు తెలుపుతూ అన్ని విద్యార్థి ఉద్యమ సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ముందుకు నడుస్తున్నాయి. ఏదైతే ఈ ద్వంద్వ వైఖరిని వీడి 42% రిజర్వేషన్లు అంటే వాళ్ళు కొట్లాడే దాంట్లో న్యాయం ఉన్నది. 56% ఉన్నటువంటి బీసీలకు 42% మాత్రమే రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఈ రిజర్వేషన్ల కొట్లాటకు మద్దతుగా అన్ని యువజన సంఘాలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈ చారిత్రాత్మకంగా జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ముఖ్యంగా మహిళలు కూడా ముందుకు రావాలని ఒక మహిళా విభాగం అధ్యక్షురాలిగా, తెలంగాణ యువజన సంఘం అధ్యక్షురాలిగా నేను అందరికీ పిలుపునిస్తున్నాను. ఈ కొట్లాట ఇట్లనే నడుస్తుంది. ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కూడా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని వాళ్ళని కూడా ఒత్తిడి తేవాలే. ఈ రిజర్వేషన్ల కొట్లాట ఆగేంత వరకు, రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు, 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా అన్ని ఉద్యమ సంఘాలు ఒక్కటై ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం ఇట్లనే ముందుకు నడుస్తుందని తెలియజేస్తున్నాం. ఈ రిజర్వేషన్ల కొట్లాటకి ఎవరైతే అడ్డు వస్తున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్.